రక్షాబంధన్ రోజు నేనిచ్చిన గిఫ్ట్‌లకైతే మా అక్క వాళ్ళు చాలా అంటే చాలా సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యారు. అసలు ఏ గిఫ్ట్ ఇచ్చానో, ఎందుకు సర్ప్రైజ్ అయ్యారో తెలియాలంటే వీడియోనైతే లాస్ట్ వరకైతే చూసేయండి. ఈ రోజు సిస్టర్స్ కి అసలు సిసలైన బిజినెస్ జరిగే రోజు, అదే రక్షాబంధన్. అందుకని చెప్పి మా అక్క వాళ్ళైతే కాల్ చేసి ఇంటికైతే రా రాఖీ కట్టాలని చెప్పారు. ఇంకా నా క్రియేటివిటీ మొత్తం వాడైతే మా అక్క వాళ్ళకైతే గిఫ్ట్లు అయితే తీసుకునే దానికైతే వచ్చేసాను. ఇంకా గిఫ్ట్ అయితే తీసేసుకొని ప్యాక్ అయితే చేపిస్తుంటే అన్న అయితే నాతో ఒకటి చెప్పాడు. మార్నింగ్ ఎవరో ఒక అక్క వచ్చి అయితే రాఖీ కట్టేసి అన్ననైతే డబ్బులు అడిగిందంట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పేసి నాకు ఈ రోజే అర్థమైంది. ఇంకా గిఫ్ట్లు తీసుకొని మా అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాను. ఇంకా ఎంట్రన్స్ లోనే మా హనీ పాప అయితే కనిపించింది. ఇంకా సేపు అయితే హనీతో ఆడుకున్నాను. లోపలికి వెళ్ళగానే మా అక్క వాళ్ళు అయితే రాఖీలు పట్టుకుని అయితే రెడీగా ఉన్నారు. ఇక మా అక్క వాళ్ళ కాడైతే రాఖీ కట్టించుకుని ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాడు మా అన్న. ఇంకా మా అక్క వాళ్ళు కూడా నాకు కూడా అయితే రాఖీ కట్టడం మొదలు పెట్టారు. ఇంకా కట్టిన తర్వాత అయితే నేనైతే గిఫ్ట్లు అయితే ఇచ్చాను. నేను ఇచ్చిన గిఫ్ట్లకి అయితే మా అక్క వాళ్ళు అయితే చాలా అంటే చాలా సర్ప్రైజ్ గా అయితే ఫీల్ అయ్యారు. మా కీర్తి అక్కకైతే స్కిప్పింగ్ థ్రెడ్ అయితే కొనిచ్చేసాను. అది ఎందుకు కొనిచ్చాను అంటే, నేను వచ్చేటప్పుడు అయితే అడిగాను నీకేం కావాలని చెప్పి. నాకైతే వడ్డానం కావాలని చెప్పి అడిగింది. ఈ ఇయర్ అంతా నువ్వు స్కిప్పింగ్ ఆడి సన్నబడితే నెక్స్ట్ ఇయర్ కి అయితే వడ్డానం కొనిస్తానని చెప్పాను మా అక్కకి. ఇంకా బుడ్డక్కకైతే యూజ్ఫుల్ గిఫ్ట్ అయితే కొనిచ్చాను. అదేదో కాదు బూస్ట్ అనమాట. నేను ఎప్పుడు పోయినా సరే నీ అంత హైట్ ఎదగాలి, నీ అంత హైట్ ఎదగాలని చెప్పి అడిగేది అక్క. సో అందుకోసం అని చెప్పి బూస్ట్ అయితే తాగేసి నెక్స్ట్ ఇయర్ కల్లా నా అంత హైట్ అయితే పెరిగిపో అని చెప్పాను. ఇంకా నా క్రియేటివిటీ మొత్తం వాడి నేను ఇచ్చిన గిఫ్ట్లు మీకు ఎలా అనిపించే కామెంట్ అయితే చేసేయండి. చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. వెళ్తూ వెళ్తూ మీ గోల్డెన్ హ్యాండ్ తో అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోవచ్చుగా. ఉంటాం మరి, బాయ్.